ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. వెల్కమ్ టు లీగల్ ఒపీనియన్. ఆజాద్ గారు, ఇప్పుడు ఈ సమస్య అంటే నేను ఒక ఆడదాన్ని కాబట్టి కొంచెం చెప్పనీకి కొంచెం మీరు అర్థం చేసుకోండి, నేను కొంచెం చెప్తూ ఉంటాను. మేడం, నా పెళ్ళయి 10 సంవత్సరాలు అయ్యింది. నేను ఇప్పుడు ఉద్యోగం చేస్తూ ఉన్నాను. మా ఆయన ఇంట్లోనే ఉంటారు. అయితే నేను ఇంటి పని, ఆఫీస్ పని చేసి చాలా అలసిపోతున్నాను. మా ఆయన మాత్రం ఇంట్లోనే ఉంటారు. ఇలా ఉన్న మా ఆయన రోజు రాత్రి అయ్యేసరికి ఆయన చెప్పింది వినాలి. అంటే నాకు అంత ఎనర్జీ ఉండటం లేదు. ఎందుకంటే ఇటు పిల్లల్ని చూసుకుంటూ ఇటు ఆఫీస్ ఉద్యోగం చేసుకుంటూ నాకు అక్కడే నేను అలసిపోతున్నాను. రోజు రాత్రి అయ్యేసరికి ఈయనకి ఖచ్చితంగా నేను పలకాలి. నాతో అవ్వటం లేదు. ఇది తట్టుకోలేక నేను మా అమ్మగారింటికి కూడా వచ్చేసా. ఇక్కడికి వచ్చినా కూడా ఈ మనిషి నన్ను వదలటం లేదు. నేను ఇప్పుడు మామూలుగా వ్యక్తిగతంగా ఎవరన్నా ఇబ్బంది పడితే మామూలుగా కేసులు పెట్టొచ్చు అని అంటూ ఉంటారు కదా. అంటే ఇష్టం లేని వ్యక్తి చెయ్యి వేస్తే అదే అనేది. మరి ఇది మ్యారిటల్ లైఫ్ లో భార్యాభర్తల మధ్య కూడా ఇలాంటి కేసులు ఏమన్నా పెట్టుకోవచ్చా? బలవంతం చేస్తున్నాడు ఇంకా అంతే కదండి, ఇష్టం లేకపోయినా కూడా బలవంతం చేస్తున్నాడట. మరి ఏమంటే పరిష్కారం కావాలి ఖచ్చితంగా. అదైతే మనం చెప్పలేదు. ఏమంటే వ్యక్తిగతంగా ఎవరన్నా ఇబ్బంది పెడితే కేసులు పెట్టొచ్చు అని అంటూ ఉంటారు. మామూలుగా ఇష్టం లేని పర్సన్ ఒక ఆడదాని మీద చెయ్యి వేస్తే మీరు ఆ పర్సన్ మీద కేసు వేయొచ్చు అని అన్నారు కదా. అయితే ఇప్పుడు భార్యాభర్తల్లో భార్యకి ఇష్టం లేకపోయినా భర్త ఇలా చెయ్యడం అన్న దాని గురించి నేనేమన్నా కేసు పెట్టొచ్చా? నేను తట్టుకోలేకపోతున్నాను. భారతదేశంలో మ్యారిటల్ రేప్ అనేది ఇట్ ఈస్ నాట్ క్రైమ్. అంటే ఒక భర్త భార్య పైన అఘాయిత్యము చేసినా, ఆమెను బలవంతం చేసినా, లేకపోతే ఆమెను ఇంకో రకంగా, అంటే నేను మామూలుగా ఈ విషయంలో లైంగికంగా మాట్లాడు, ఆ సందర్భంలో అది ఎలాంటి శిక్ష అనేది ఇంతవరకు లేదు. ఎందుకంటే కొత్తగా దాని మీద సుప్రీంకోర్టు వారు అనేక రకాల విచారణ చేపట్టి కూడా భారతదేశంలో ఈ మ్యారిటల్ రేప్ అనేది క్రైమ్ కాదు. సో భర్త భార్య పైన మీరు అన్నట్టు చెయ్యి వేయటమా, సరే ఏదైనా కానీ ఏదైనా బలవంతంగా ఆమెను లొంగపరుచుకుంటామా, అవన్నీ కూడా ఆ విషయంలో ఆమె ఏమీ చేయలేని స్థితిలో ఉంది భారతదేశం. సో అదే అన్నాం, భారతదేశంలో మ్యారిటల్ రేప్ అనేది మీరు ఎన్ని చేసినా కూడా ఇబ్బంది. మరి ఎలా అంటే ఇప్పుడు ఈ అమ్మాయి ఉన్న సమస్య నుంచి బయటికి రావాలి. ఇక్కడ మనం ఆలోచించాల్సింది ఏంటంటే, అదే అంటున్నా, లైంగికంగా వేధించినప్పటికి కూడా, భర్త భార్యను లైంగికంగా వేధించినప్పటికి కూడా ఏమేం చేయలేదు. లైంగికంగా నన్ను నా భర్త వేధిస్తున్నాడు, లేకపోతే నన్ను బలవంతంగా రేప్ చేశానని కేసు పెడతానికైతే భారతదేశం లేదు, చట్టం అయితే లేదు. సో ఇప్పుడు దాన్ని అంటే ఇక్కడ మనం ఆలోచించాల్సింది, ఈమె ఒక రేప్ గురించో లేకపోతే లైంగిక విషయం గురించి కూడా మాట్లాడలేదు. ఆమె 2-3 కారణాలు కూడా చెప్పారు. ఒకటంటే అతను పని చెయ్యడు, ఒకటి మమ్మల్ని పోషించడు, ఎప్పుడు తిడతా ఉంటాడు. సరే తాగుతాడు లేదో మనకు తెలియదు, ఒకవేళ తాగి నన్ను కొడుతుంటాడు, ఎప్పుడు పని పాట లేకుండా నన్ను వేధిస్తుంటాడు. ఇవి కారణాలు కూడా చెప్పారు. రామ ఒక లైంగిక అంశం గురించి ఆమె ఏం చెప్పలేదు. మిగతా అన్ని కోణాల విషయంలో అవి చెప్పడం జరిగింది. ఓకేనా? సో ఇప్పుడు ఈ మిగతా అన్ని కోణాల విషయంలో చెప్తున్నప్పుడు ఆమె ఎవరైతే ఉన్నారో ఆమెని, లేదండి నా భర్త నన్ను వేధిస్తున్నాడు, కొడుతున్నాడు, తిడుతున్నాడు అంటే మీరు ఆ విధంగా 498 అంటే ఇప్పుడు 85 BNS అనుకోండి, ఆ విధంగా మీరు నన్ను అరెస్ట్ చేస్తున్నాడని చెప్పి హరాస్మెంట్ అంటే భారతదేశంలో భర్త భార్యని కొట్టడం క్రైమ్, భర్త భార్యని తిట్టడం క్రైమ్, భార్య భర్తను కొట్టడం క్రైమ్ కాదు. భార్య భర్తను కొట్టడం క్రైమ్ కాదు. భార్య భర్తను తిట్టడం క్రైమ్ కాదు. వినండి, ఈ చట్టాలు ఎలా ఉంటాయి. సో అంటే భార్య వెళ్ళి భర్తను కొట్టింది అనుకోండి, సరే అది వేరే ప్రైవేట్ కంప్లైంట్ వేసుకుని అవన్నీ అవుతాయి, కానీ ఇతను పోయి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ చేయడానికి లేదు. భార్య వెళ్ళి భర్తను తిట్టింది అనుకోండి, అతనేమి పోలీస్ స్టేషన్లో పోయి కంప్లైంట్ చేయడానికి లేదు. మీకు అర్థమవుతుంది. సో భార్యకున్న హక్కులు అవి. సో మళ్ళీ భార్య భర్తను వేధిస్తే ఏం చేయలేం. అలా కాకుండా భర్త భార్యని వేధించినా, భర్త భార్యని కొట్టినా ఇట్స్ క్రైమ్. అలాగే మళ్ళీ చెప్తున్నాను, భర్త భార్యని లైంగికంగా వేధించినా, భర్త భార్యని లైంగికంగా వేధిస్తూ బలవంతంగా రేప్ చేసినా, ఇంకోటి సెక్స్ చేయమని బలవంతం చేసినా కూడా ఆమె కేసు పెడతానికి లేదు. మీకు అర్థమవుతుంది. సో ఇక్కడ లీగల్ మనం అంటే నా వ్యక్తిగత అభిప్రాయం, చట్టం ఏం చెప్తున్నా చెప్తున్నా. అంటే ఒక భర్త భార్య పైన రేప్ అటెంప్ట్ చేశాడు, లేకపోతే రేప్ చేశాడు భార్యని, సో ఆ పోయి నా భర్త నన్ను పోయి రేప్ చేశాడని కేసు పెడతానికి ఉండదు. ఇది భార్యాభర్తల బంధం గురించి మాట్లాడాలి. ఆ చట్టంలో మీరు ఉన్నప్పుడు సరే వేరే థర్డ్ పర్సన్ చేస్తే పెద్ద కేసు అవుతుంది, 7 years ఇంప్రిజన్మెంట్ అవి. సో దాని గురించి ఇంకా చట్టపరంగా నడుస్తా ఉన్నాయి అన్నమాట.
సో ఇక్కడ ప్రాబ్లం ఏమైంది, ఆమెకి ఇంకొన్ని హక్కులు ఉన్నాయి. అదేంటంటే డొమెస్టిక్ వైలెన్స్, అంటే అతను తిట్టడం కానీ కొట్టడం కానీ. ఇప్పుడు మీరు అన్నట్టు ఆ లైంగిక చర్యలో ప్రతి చర్యలో భాగంగా ఆమెను కొట్టడం కానీ హింసించడం కానీ చేస్తున్నాడు అనుకోండి, అక్కడ ఇక్కడ ఏం ప్రాబ్లం అవుతుంది, అది అతను 85 BNS అంటే 498A అనేవాళ్ళు ఇప్పుడు 85 కింద ఆమె వెళ్ళి కంప్లైంట్ చేయొచ్చు. అలాగే అదనపు కట్నం కోసం అతను వేధిస్తున్నాడు అని అనుకున్నప్పుడు ఈ అదనపు కట్నం కోసం కూడా ఈమె వెళ్ళి కంప్లైంట్ చేయొచ్చు. డౌరీ ప్రొహిబిషన్ యాక్ట్ కింద నన్ను వేధిస్తున్నాడు 3 and 4 కింద కంప్లైంట్ చేయొచ్చు. అప్పుడు పోలీసు వారు అలాగే కౌన్సిలింగ్ ఇస్తారు. కౌన్సిలింగ్ లో భాగంగా ఈమె చెప్పొచ్చు ఇవన్నీ, ఇట్లా చేస్తున్నాడు అని చెప్తే పోలీసు వారు మరి వాళ్ళ కౌన్సిలింగ్ విషయంలో చెప్పి అతను మార్పు తీసుకురావడానికి ప్రయత్నం చేయడం జరుగుతుంది. లేదు సార్ అతను అలాగే ఉన్నాడు మారట్లేదు అనుకున్నప్పుడు మీరు దాని కింద మీరు వెళ్ళిపోతే అతనికి సరే అతను 41A నోటీసు, అది లీగల్ ప్రొసీజర్ ప్రకారం వెళ్ళిపోవచ్చు. అలాగే డొమెస్టిక్ వైలెన్స్ కేసు కూడా అతని పైన పెట్టచ్చు. అలాగే ఇంకో పాయింట్ ఏంటంటే భార్య గనక వేరే వ్యక్తితో పడుకున్నా, అంటే వేరే వ్యక్తితో వ్యభిచారం చేస్తున్నా భర్త ఏం చేయలేడు భారతదేశంలో. అలాగే భర్త వేరే అమ్మాయితో ఉన్నా, వేరే అమ్మాయితో ఉంటున్నా, వేరే అమ్మాయితో లైంగికంగా ఎంజాయ్ చేస్తున్నా కూడా భార్య ఏం చేయలేదు. భార్య క్రైమ్ అతని పైన క్రిమినల్ కేసు పెడతానికి లేదు. ఇది అర్థమైంది కదా. సో అంటే భారతదేశంలో ఇప్పుడు ఇక్కడ భార్యాభర్తల కుటుంబానికి సంబంధించి ఇన్ని రకాల జడ్జిమెంట్స్, ఇన్ని రకాల పరిస్థితులు కనబడతా ఉన్నాయి. సో స్వచ్ఛంద వ్యభిచారం కూడా భారతదేశంలో నేరం కాదు. మన రీసెంట్ గా ఒక హైకోర్టు వారు ఇచ్చిన జడ్జిమెంట్ ప్రకారం వివాహిత అంటే పెళ్లి కాని అమ్మాయి వెళ్ళి భర్తతో ఉండొచ్చు, అలాగే పెళ్లి కాని అబ్బాయి వచ్చి భార్యతో ఉండొచ్చు. వాళ్ళు వెళ్ళి కేసులు పెడతానికైతే ఉండదు. ఈ భార్య నా వ్యభిచారం చేస్తుంది, నా భర్త వ్యభిచారం చేస్తుంది, కేసులు పెడతానికైతే లేదు. సో మీకు అర్థమవుతుంది కదా, ఇన్ని రకాల అంబిగైటిక్ క్వశ్చన్లు అనేవి జనరల్ గా అవుతాయి. మరి ఇటన్నిటికి పరిష్కారం ఏంటంటే అది నా చేతిలో లేదు, మీ చేతిలో లేదు, అది కోర్టు వారు ఇచ్చిన దాన్ని మనం గౌరవించాలి ఒకటి. సో ఇప్పుడు ఈ కేసులో ఏంటంటే ఇవి ఎన్ని రకాలుగా మాట్లాడుతున్నప్పటికి కూడా ఆ విధంగా ముందుకెళ్ళి నన్ను నా భర్త ఇబ్బంది పెడుతున్నాడు అని చెప్పి మీరు హరాస్మెంట్ కేసు కింద కేసు పెడుతూ, అలాగే మీరు విడాకుల కింద క్రూరత్వం కింద మీరు విడాకులు అప్లై చేసి అక్కడి నుంచి మీరు బయటపడటమే తప్ప వేరేదైతే లేదు. నన్ను రేప్ చేస్తున్నాడు సార్, నా భర్త నా రేప్ చేయాలని మీరు ఏ పొజిషన్కి వెళ్ళినా అది చెల్లదు. క్రిస్టల్ క్లియర్ గా ఉంది. మీరు హరాస్మెంట్ కేసు పెడుతూ మీరు బయటకు రావాలి, ఆ మార్గం తప్ప వేరేదేం లేదు. కాబట్టి ఏంటంటే ఇది క్లారిటీ అనమాట. ఇది కొంచెం డ్రై సబ్జెక్ట్, కామన్ మ్యాన్ కి అర్థం కాదు. ఇదేంటంటే వీడియో 2-3 సార్లు చూస్తే గానీ మీకు అర్థం కాదు. ఎగ్జాక్ట్లీ నేను అదే అనుభోయినా, ఒకసారికి అర్థం కాదు. ఇంకొకటి అమ్మ మీరు అయితే రాశారు, కానీ ఒకవేళ ఇందాక ఆజాద్ గారు అన్నట్టు అసలు మీరు విడిపోవాలనుకున్నారా లేదా అనేది ఒక క్లారిటీ ఉన్నప్పుడు మాత్రమే మీరు ఆజాద్ గారు చెప్పినవన్నీ చేయాలి. మీ వీడియో 2-3 సార్లు వింటేనే ఎక్కింది, అదే అర్థం. ఇదే ఇప్పుడు ఆయన విడిపోమని చెప్పటంలే, అది మీ ఇష్టము, మీరు భరించే మీరు తట్టుకునేంత మీ ఓపికను బట్టి వీరి సలహాను తీసుకోండి. ఇంకేదైనా డౌట్ ఉంటే మాత్రం ఆజాద్ గారు ఒకటండి, దయచేసి వ్యూవర్స్ చెప్తున్నా, ఈ వీడియో ఒకసారి అర్థం కాదు, జాగ్రత్తగా 2-3 సార్లు చూస్తేనే అర్థం అవుతుంది. ఈ కుదురుతో పెన్ను పేపర్ తీసుకుని ఇంకా తొందరగా అర్థం అవుతుంది. ఓకేనండి, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి.